हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుని లక్షణాలు మనం 70వ శ్లోకం దాకా సింహావలోకనం చేసినట్లే నిజంగా అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు మనకు బోధ చేశాడు. మన బుద్ధికి భగవంతుడు ఎంత అందిస్తాడో, ఎంత అందించాడో అందుకోగలుగుతామో, మన స్థాయి, మన బుద్ధిలో నిర్ణయం, మన సాధన ఎంతవరకు ఉందో అంతవరకు అందుతుంది అందరికీ కూడా. ఇప్పుడు 71వ శ్లోకాన్ని విచారణ చేసుకోవడానికి భగవంతుని అనుగ్రహంతో, గురువుల ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు 71వ శ్లోకాన్ని విచారణ చేద్దాం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ బోధ చేస్తున్నాడు మళ్ళీ భగవంతుడు. ఇప్పటిదాకా చెప్పుకున్న విషయమే, ఎంత చెప్పినా ఆయనకి తనివి తీరట్లేదు, మనకి తనివి తీరట్లేదు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అంటే ఎంత అద్భుతంగా వర్ణన చేశాడో చూడండి. ఇంకా ఏమీ లేదు, ఆనందాన్ని నేనే అని చెప్తుంటే అమ్మో భయం వేస్తుంది. పరబ్రహ్మను నేనే, ఆనందాన్ని నేనే అని చెప్పాలంటే, తెలిసిన వాళ్ళు కూడా చెప్పాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే నేను నామరూపాలతోటి మమైకం చెంది ప్రపంచ వ్యవహారాలతో నడుస్తున్నాను. అందుకని ఆనంద స్వరూపాన్ని నేనే, ఆ పరబ్రహ్మతత్వాన్ని నేనే అంటే అమ్మో ఒప్పుకోట్ల మన మనస్సు, మన బుద్ధి అలవాటైపోయింది అలాగా. అంతే, ఇంకేం లేదండి. లేకపోతే ఇప్పటిదాకా చెప్పింది మీరు విన్నారు, ఎంతో శ్రద్ధగా విన్నారు, ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకున్నారు. ఆ మాట చెప్పాలంటే లోపల ఒక విశ్వాసం ఉండాలి. మాటి మాటికి నేను ఆత్మను అనేటటువంటిది నిన్నంతా చెప్పుకుంది అదే. మనం గమనించే ఉంటారు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? సమస్త కోరికల్ని విడిచిపెట్టినవాడు అంటే ఆ కోరికల యందు స్పృహ లేకుండా ఉన్నటువంటి వాడు, నిస్పృహ అంటున్నాడు. స్పృహ లేకుండా ఉన్నవాడు, నిర్మమః మమకారం లేకుండా ఉన్నవాడు, నిరహంకార అహంకారం లేకుండా ఉన్నటువంటి వాడు. అలా ఉన్నటువంటి వాడు శశాంతి అధిగచ్చతి శాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు. ఏమండి, ఫస్ట్ మాట ఆయన చెప్పింది ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. స్థితప్రజ్ఞుల లక్షణాలు ఏమిటయ్యా అంటే ఫస్ట్ మాట భగవంతుడు చెప్పింది అర్జునుడికి ఇదే. ప్రజహాతి, జహాతి అని చెప్పచ్చు కదండి. ప్రజహాతి. ఇక్కడేమంటున్నాడు? కామాన్ సర్వాన్ విహాయ, సర్వకామాలు వదిలిపెట్టినటువంటి వాడు. ఆయనకి ఏ వికారము లేదు. ఏవో వచ్చి లోపల కలిసిపోతుంటే ఆయనకి ఏమాత్రం వికారం లేదు. వికారమే కాదు, ఆనందము లేదు, వికారము లేదు, సంతోషము లేదు, వికారము లేదు. వస్తున్నాయి, పోతున్నాయి, వాటి పని అవి చేసుకుంటున్నాయి ఇంద్రియాలు. ఇక్కడ చెప్తాను చూడండి, ఇంకా మీకు ఇప్పటికే అర్థమైపోవాలి. నిజంగా ఈ మాటని నేను చాలాసార్లు చెప్పాను, ఎంతమంది బుద్ధికి పట్టుకుందో తెలీదు. ఇంద్రియాలు జడం. ఇంద్రియాల్ని మనస్సు నడిపిస్తేనే నడుస్తుంది. మనస్సు వికారాలు కలుగుతుంది మనస్సుకి, ఇంద్రియాలకి కాదు. ఎన్నిసార్లు చెప్పుకున్నామండి? నాలుక మీద ఏమన్నా వేసుకుంటే అదేం చెప్తుంది? తీయగా ఉందా, పుల్లగా ఉందా, లేకపోతే చేదుగా ఉందా, ఎట్లా ఉంది అని అంటే ఉప్పు సరిపోయిందా అంటే చెప్తుంది నాలుక, అంతే. అని మనస్సు ఏం చెప్తుంది? చాలా బాగుంది అంటుంది, లేదా బాగలేదు అంటుంది. మనస్సు చెప్పేది బాగుంది బాగలేదనే దానికి వెళ్తుంది, నాలుక చెప్పేది ఎలా ఉందో అలా చెప్తుంది, అంతే.
ఇప్పుడు ఇంద్రియాలన్నీ జడం. ఇప్పుడే ఒక ఆవిడ ఫోన్ చేశారండి మన సత్సంగంలో, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఫోన్ చేసి, అనుభవంలో తెలుస్తున్న మాటల్లో చెప్పలేకపోతున్నాము, కానీ విచారణ చేస్తుంటే అర్థమవుతుంది, దాన్ని మాటల రూపేణ అందించలేకపోతున్నాము అని బాధపడిపోయారు. వింటున్న దానికి సంతోషపడిపోయారు. అర్థం కాకపోయినా పర్వాలేదండి, వినడం మాత్రం బాగా అనుభవంలో తెలుస్తుంది, చెప్పలేకపోయినా పర్వాలేదండి అంటున్నారు ఆవిడ. అలాగ ఉండి ఉండొచ్చు అందరికీ కూడా. ఇంద్రియాలు జడం, దానికేం సుఖం ఉందండి? ఆలోచించండి. సుఖమంతా ఇంద్రియ సుఖం అంటున్నారు. ఇంద్రియాలకేం సుఖం ఉంది? ఎందుకంటే పాపం ఏవేమో చెప్పేస్తున్నారు అందరూ. కారులో తిరిగితే సుఖం అంటున్నారు, లేకపోతే మేడలు కట్టుకుంటే సుఖం అంటున్నారు. ఇది కాదు సుఖం అంటే, అది సుఖం కాదు. ఎంత కష్టమండి ఇల్లు కట్టాలంటే, కారు కొనాలంటే ఎంత కష్టమండి. నువ్వు ఎక్కి కూర్చుంటున్నావు కాబట్టి నీకు తెలియట్లేదు, కానీ దానికి లోన్ కట్టేవాడు, దాన్ని కొన్నవాడు, దాన్ని కష్టపడి సంపాదించేవాడు, దాన్ని తుడిచేవాడు, దానికి డ్రైవర్ని పెట్టేవాడు, దానికి డబ్బులు కట్టేవాడు, వాడిని అడగండి, వాడి బాధ చెప్తాడు. అదేం సుఖం అసలు? సుఖం అంటే అదే. అర్థం చేసుకోండి బాగా. ఇంద్రియాలు జడం, మరి సుఖం దేనికి? సుఖం అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతోటి కలిసినప్పుడు. విషయమేమో బయట ఉంది, శబ్దస్పర్శ రూపరసగంధాలు బయట ఉన్నాయి, ఇంద్రియాలేమో నా దగ్గర ఉన్నాయి. ఈ రెండు ప్రపంచంలోకి వచ్చినప్పుడు వ్యవహరిస్తున్నాయి, రెండు కలుస్తున్నాయి. కలిసినప్పుడు ఎక్కడ సుఖం కలుగుతుంది? మనస్సుకి సుఖం కలుగుతుంది. మనస్సే వేరే చోట ఉన్నప్పుడు దీని మీద నీళ్లు పడ్డా, దీని మీద వేడి నీళ్లు పడ్డా, చన్నీళ్లు పడ్డా, లేకపోతే ఏదన్నా కాలినా, లేకపోతే ఇంకేదైనా ఫోన్ చేసినా, ఎవరైనా బెల్లు కొట్టినా, ఆహా మనస్సు ఎక్కడో ఉంది, ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి కదా, లేచా పని చేయొచ్చు కదా, చేయదు, మనస్సు అందుకోలేదు కదా, ఇంద్రియాలు ఉన్నాయి కదా అంటున్నారు మీరు. ఇంద్రియాలు ఉన్నాయి, కానీ మనస్సు వేరే చోట ఎక్కడో ఆలోచిస్తున్నావు. ఏదో విచారణలో ఉన్నావు, ఏదో బాధలో ఉన్నావు, ఏదో దుఃఖంలో ఉన్నావు, ఏదో మనసు ఇతర విషయాలు ఆలోచిస్తుంది, లేదా ఆధ్యాత్మిక విషయమే ఆలోచిస్తుంది, లేదా నీలో నువ్వే ఉన్నావు విచారణలో. అప్పుడు ఇంద్రియాలు ఏం వింటున్నాయి మాట చెప్పండి? ఇంద్రియాలు జడం. మనస్సుకు కలుగుతుంది సంతోషం. అది ఎంతసేపు అంటే ఆ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ఉన్నంతసేపు సంతోషం. నాలుక దిగి జారింది, ఆ రుచేదో ఆహారం ఏదో, ఇంకా ఏమి రుచి తెలిసింది ఇంద్రియానికి? ఏమీ తెలియదు. మనసుకి తృప్తి అయింది అంతే. మరి సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే మీరు చెప్పారు, కొంతమంది చెప్పారు అనుకోకుండా వచ్చింది, ఎప్పుడో అనుకున్నామని కాదు, అసలు అనుకోలేదు. సంతోషం అంటే ఏంటంటే అసలు అనుకోలేదు. ఒక లాటరీ టికెట్ ఏదో ₹1,00,00,000 లాటరీ టికెట్ ఎవరో తెలియకుండా ఇంట్లో వాళ్ళు కొన్నారు, ₹1,00,00,000 ఇంట్లోకి వచ్చేసినాయి. వచ్చేసరికి అది తెలియకుండా జరిగిపోయింది, సంతోషం అనిపించింది అంతే. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? దీనికి ట్యాక్స్ ఎంత? దీనికి దాన్ని సంపాదించుకోవడానికి, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని ఏం చెయ్యాలి? దాన్ని ఎట్లా కొనాలి? వీటి వల్ల దానికి అహంకారం ఎంత పెరిగింది? ఇదంతా సంతోషం కిందకు వస్తుంది. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఈ కష్టమే కనపడుతుంది పక్కన. వచ్చిన సంతోషం కాసేపే, అందరూ ఆ మాటను మాత్రం అంగీకరించారు, చాలా సంతోషం అనిపించింది. ఈ సుఖం కానీ సంతోషం కానీ కాసేపే అని చెప్పారు, చాలా సంతోషం, అందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఇంద్రియాలు జడం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంయోగం పొందినప్పుడు వచ్చేటటువంటి సుఖం మనసుకే. ఆ మనసు ఉంది కాబట్టి పనిచేస్తుంది. మనసే లేదనుకోండి ఏం చేస్తుంది? ధ్యానంలో కూర్చున్నాం, మనసు మొత్తం అంతర్లీనమైపోయిన స్థితి పొందిన వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా. అప్పుడు మనసు ఇంద్రియం ఏమైంది? మన మహర్షుల్నే చూద్దాం. పోనీ మనం చెప్పుకుంటే బాగుండదు, ఎందుకంటే ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు ఇక్కడ. రమణ మహర్షి ఉన్నారు, ఇంద్రియాలు ఉన్నాయి ఆయనకి, కానీ లోపల మొత్తం కొరికేసేస్తున్నాయి, తేళ్ళు అన్నీ కొరికేసేస్తున్నాయి, చీమలు, గండు చీమలు వచ్చి కొరికేస్తున్నాయి, అయినా లేచారు ఆయన. మనస్సు నశించిపోయింది, ఇంద్రియాలు ఉన్నాయి అయినా సరే ఏమి సుఖము లేదు, దుఃఖము లేదు ఆయనకి. పూర్తిగా ఆనంద స్థితిలో ఉన్నారు ఆయన. మనస్సు నశించింది, ఇంద్రియ సుఖం అనేది, ఇంద్రియాల ఆలోచనే లేదు, పూర్తిగా తనలో తాను ఉన్నాడు, అది ఆనందం. ఇప్పుడు హరిత గారు చెప్పారు ఆనందం గురించి.
వ్యవహారం జరుగుతున్నా సరే నేను ఆనందాన్ని, ఆనంద స్వరూపాన్ని అని ఎవడైతే తెలుసుకుంటాడో అది. నిన్న సబ్జెక్ట్ మొత్తం అదే చెప్పాను నేను. నేనే ఆనంద స్వరూపాన్ని. ఆ మాట ఒప్పుకోండి, అనుకోండి. అనుకోండి అని కూడా చెప్పాను. నేను పరమాత్మని అని అనుకో, అదే ఆనందం. ఇంకంతకంటే ఆనందం ఇంకేమీ లేదు. అది దీర్ఘకాలం ఉండేది అని చెప్పారు. దీర్ఘకాలం ఏంటి, అసలు ఉండేదే నేనంటుంటే? ఉండేదే నేను. దీర్ఘకాలమా స్వల్పకాలమా కాదు, ఎప్పుడు ఉండేదే నేను. ఇదంతా మిథ్య, ఇదంతా మాయ. ఉన్నట్లు తోస్తుంది, ఆ తోయడమే నీకు, ఉన్నట్లు తలంపు కలగడమే వ్యవహార సత్యం అని చెప్పిందంతా అందుకే. ఒక్కసారి 2 ముక్కల్లో ఇలా చెప్దామని చెప్పాను. మీకు ఎవరిని నొప్పించడానికి కాదండి, మళ్ళీ అర్థం చేసుకుంటారు అనే విషయానికి. ఇప్పుడు ఫోన్ చేసి బాధపడ్డారు ఆవిడ, సంతోషపడ్డారు, 2 జరిగినాయి. అందుకని ఆవిడని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసే ముందు చేశారు. అందుకని ఆవిడ కూడా అర్థం కావాలనే విషయంలో ముందు పూర్తి చేసేసాను. అందరూ వేరే వేరే ఏమి అనుకోవద్దు, ఏమేమో భావన చేయొద్దు. అంతర్ముఖం కావటానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నదంతా పరమాత్మతత్వమే అని చెప్పుకోవటానికి ఆలస్యం చేయొద్దు. ఇప్పటిదాకా అనుకున్నాంగా, జన్మలన్నీ అనుకుంటూనే ఉన్నాంగా. మాట అనుకోవటానికి కూడా నీకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, సందేహిస్తున్నావు ఎందుకు? శంకరాచార్యులంతటి వారు, అపరశంకరులు, ఆయన చెప్పింది, వేదవ్యాస మహర్షి చెప్పింది, నేనే ఆత్మని, నేనే భగవంతుణ్ణి అని. మనకెందుకంటే భయం? కనీసం అనుకోవటానికి ఎందుకు భయం? స్వచ్ఛంగా, హాయిగా, ఆనందంగా చెప్పుకోండి, అంతే, ఇంకేం అక్కర్లేదు. చూడండి ఇక్కడ చెప్పేది ఎంత అద్భుతమైనటువంటి విహాయ కామాన్ యస్ సర్వాన్. ఏ వ్యక్తి అయితే అన్ని కోర్కెలు నేను, నాది అనకుండా వదిలిపెడతాడో, త్యజించేస్తాడో, అటువంటి వాడు శాంతిని పొందుతాడు. అన్ని కోరికల్ని వదిలిపెట్టేసేయాలి. ఎన్ని కోరికలు కలిసినా అతనికి ఏ ఇబ్బంది, ఏ వికారము, ఏ ఆనందము లేదు. అసలు వదిలేశాడు. ఇంకా ఏ కోరిక అనేది లేకపోతే ఇంకా దానికి ఒక పదం పెట్టడం ఎందుకు అసలు? అదే అతను ఏం చేస్తాడు, నాది అనకుండా ఉంటే ఇంకా అది గనక అందరికీ కావాల్సింది సమాజ సేవకు ఉపయోగపడాలి అనుకునేటటువంటి వాడు శాంతిని పొందుతాడు. ఏ కర్మ చేస్తున్నా సరే సమాజ శాంతి కావాలి, దీనిలో అందరికీ ఉపయోగపడాలి అని కోరుకునేటటువంటి వాడు శాంతిని పొందుతాడు. నాకంటూ స్వార్థమైన కోరిక ఏదీ లేదు అనుకునేవాడు స్థితప్రజ్ఞుడు. విహాయ కామాన్ యస్ సర్వాన్. పరమశాంతిని పొందేవాడి స్థితి గురించి చెప్తున్నారు ఇప్పుడు. అటువంటి వాడు ఇది చెప్తారండి భాగవతంలో 11వ స్కందంలో చెప్తారు. ఒక మంచి కథ ఉంది. ఏంటంటే అది యదువు అనే రాజు నగర వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. సహజంగా రాజు మారువేషంతో తిరుగుతూ ఉంటారు కదా. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక 16-17 సంవత్సరాల యువకుడిని చూస్తాడు ఆయన. ఆ రాజు చూసి అతను ఎలా ఉన్నాడో చూసి అతను ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. మంచి దృఢంగా ఉన్నాడంట, నిర్మలంగా ఉన్నాడంట, నిండు వర్చస్సుతోటి ఉన్నాడట, మంచి వర్చస్సుతోటి, తేజస్సుతోటి ఉన్నాడట. అతను ఒక అవధూతలాగా కనిపించాడట. యదువు అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడు అంటే, జనేషు దర్శనానేషు కామలోభ వివర్జినా నత్యప్యసే అగ్నినా ముక్త గంగాం బస్త ఇవద్విత. ఇలా ప్రశ్న వేశాడు. ఈ సమాజంలో ప్రజలందరూ కూడా ఏదో ఒక కోరికతోటి, అబ్బో ఆవేశపూరితమైనటువంటి క్రోధంతో దహించబడిపోతున్నారు కదా, విపరీతమైన కోర్కెల దావానంలో చిక్కుకుపోతున్నారు కదా. మరి నీవేమిటండి గంగనీళ్ల మధ్యలో నిశ్చలంగా హాయిగా ఉన్నటువంటి ఏనుగుల పరిసరాల్లో ఎంత మంటలు చెలరేగినా సరే, అగ్ని ప్రమాదం ఉన్నా సరే చలించని రీతిలో ఉన్నావేంటయ్యా? నువ్వే తేజస్సుతో ఉన్నావు, అగ్ని కూడా నీ లోపలే కలిసిపోయేటట్లుంది. ఏమి తేజస్సు, ఎంత వర్చస్సు అంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇటువంటి పరిజ్ఞానం నీకు ఎలా సంపాదించావు, ఎలా పొందగలిగావు? నిన్నేమో చెలింపజేయట్లేదా ప్రపంచంలో విషయాలు?
ఎందుకని అలా ఎలా ఉండగలుగుతున్నావు? అంత దివ్యానందంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? చూస్తేనే ఆనందం కలిగింది మాకు. ఇంక నీ స్థితి ఏమిటో నాకు అర్థమైంది. నిన్నేమి ప్రపంచంలో విషయాలు నిన్ను చెలింపు చేయటం లేదా అని అడిగాడట. అసలు నీ గురువెవరు అని అడిగాడట ఆ యదువని రాజు. అతను చెప్తాడు, అతను అన్నదానికి స్వామి చక్కగా చెప్పాడు. ఏమంటే అది నాకు ఒక గురువు కాదు, 24 మంది గురువులు ఉన్నారు. వాళ్ళెవరూ నాకు బోధించలేదు. నా లోపల బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానంతో వాటిని పరిశీలించి తెలుసుకున్నాను. ఒక అవధూత కథ, 11వ అధ్యాయం. అదే పర్వం అంటారు కదా, స్కందమా, స్కందం. భాగవతంలో స్కందం అని చెప్తారు కదండి, దశమ స్కందం అట్లా చెప్తారు కదా. ఇది ఏకాదశి స్కందంలో ఒక అవధూత కథ గుర్తొచ్చిందనమాట. అలాగా నీ బుద్ధి ఉపయోగించు. చెప్పిన దాన్ని విని ఊరుకుంటే ఎగ్జాంపుల్ వింటావు. సమన్వయం చేసుకోవటం నీకు చేతకపోతే, బుద్ధిలో తెలివి లేకపోతే అప్పుడు ఎలాగ సమన్వయం చేసుకుంటావు? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం. అలా నీ బుద్ధిని ఉపయోగిస్తే బుద్ధిలో చురుకుతనం పెరుగుతుంది. నీ లోపల ఒక మంచి జ్ఞానం ఉదయిస్తుంది. అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఎన్ని కోరికలు వచ్చినా, ప్రపంచంలో ఉన్న విషయాలు మొత్తం వచ్చి లోపల కలిసిపోయినా సరే స్థితి చెదరదు నీది. ఎప్పుడు స్థితిలోనే ఉంటావు, గతిలోకి రావి. ఇంకా ఏమంటే అట్లా కళ్ళు మూసుకున్నట్టు పడుకుంటే అది స్థితే అండి అంటే కాదు, అట్లా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు దాకా అంతా చెప్పుకున్నాం. అన్ని వ్యవహారాల్లో ఉంటాడు. ఇక్కడ ఈ శ్లోకంలో అదే వస్తుంది చూడండి. బుద్ధిలో వివేక ప్రజ్ఞ ఉండాలే కానీ, ఇప్పుడు కథలో అదే కదా ఆయనకుంది, వివేకమే కదా ఉంది. ఆ బాలుడికి దత్తాత్రేయుడు కూడా 24 మంది గురువులకు సంగతి చెప్తాడు. అలాగే ఈయన కూడా దత్తాత్రేయుడే అనుకుందాం, అంతే. ఎవరు ఆయనకేం బోధ చేయలేదు, దేన్ని చూసినా యోచన చేశాడు. అలాగా బుద్ధిలో వివేక ప్రజ్ఞ ఉండాలే కానీ మనల్ని ఆకర్షించే శక్తి ప్రపంచంలో ఇంకా దేనికి ఉండదు. నా లోపల ప్రజ్ఞ ఉంది, నేనే భగవంతుణ్ణి, నా లోపలే ఇవి ఉన్నాయి అనే విధంగా చూసేటటువంటి వ్యక్తికి ఇంకేముంది ఆకర్షణ? నన్నేది ఆకర్షించదు, నేను ఆ స్థితిలో ఉన్నాను. ఎవ్వరికీ ఉండదు. ఏముంది ఈ ప్రపంచంలో ఆకర్షణ చెప్పండి? ఎక్కడుంది ఈ జగతిలో ఆనందం? ఆడంబరాల మధ్య ఊరేగినా, అష్ట ఐశ్వర్యాలతో తులతూగినా, అందలమెక్కి సర్వాధికారం సాగించిపోయినా, సుందరమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగుల్లో, మందిరాల్లో ఆదమర్చి నిద్రించిన ఏదో ఒకనాడు ఎక్కడో ఒక చోట ఈ దేహం కూలిపోయేదే. ఎవరి దేహమైనా సరే నేల రాలిపోయేదే, ఖాళీ బూడిదగా మారిపోయేదే. దీనికోసమా తాపత్రయం? దీనికోసమా ఇంత దుఃఖం, ఇంత జాగ్రత్తలు, ఇంత కోరికలు, ఇంత లంపటాలు మీదేసుకొని ఊరేగుతున్నామే? ఎందుకని? ఖాళీ బూడిదైపోయే దానికోసమే కదా. నా కోసం కాదండి, పిల్లల కోసం అంటావు. సంస్కరించవయ్యా పిల్లల్ని, సంస్కరించు. నువ్వు సంపాదించి పెట్టడం కాదు, సంస్కరించి పెట్టు వాళ్ళని. అప్పుడు తల్లిదండ్రిగా నీ బాధ్యత నెరవేరినట్లు. సంపాదించి పెట్టేవాడు తల్లిదండ్రిగా బాధ్యత నెరవేర్చినట్లు కాదు. 100% కాదండి. ఎవ్వరు దీనిలో బాధపడాల్సిన పనే లేదు. సంస్కారం నేర్పకపోతే నువ్వు బాధపడాల్సింది దానికి బాధపడు, అంతేగాని సంస్కరించు, సంపాదించి పెట్టడం కాదు. పదే పదే చెప్పుకో, నీ మనసుకు నువ్వే చెప్పుకో. దేహం ఒక మట్టి కుండండి, ఏనాడైనా పగిలిపోతుంది. ఇంక మనసా అదొక దారపుండ, ఎంత జాగ్రత్త పడినా చిక్కు పడుతూనే ఉంటుంది, చిక్కుల్లో పడిపోతూనే ఉంటుంది. ఇక దేహమా చచ్చే దేహం, మనసా చంపే మనసు. కాదంటారా చెప్పండి? మనస్సు నలిగిపోతుందండి అంటారు, చంపేస్తున్నాయండి ఈ ఆలోచనలు అంటారు. మనసులోనేగా వచ్చేది ఆలోచనలు. చచ్చే దేహము, చంపే మనసు, ఈ రెండిటితోనే బ్రతుకులు కాలిపోతున్నాయి కదా. ఇంకా వీటి కోసమా సుఖము సంతోషం అని చెప్పుకుంటున్నాం మనం? ఇంకా ఆనందానికి ఎప్పుడు వస్తాం? మనకు అర్థమే కాకపోతే ఆనందాన్ని ఎలా అనుభవిస్తాము, ఎలా ఉండగలుగుతాము ఆ స్థితిలో?
మనుగడ మసైపోతుంది. ఎన్ని జన్మలు ఇలా వృధా కావాలి? ఎంతకాలం ఈ బాధలు అనుభవించాలి? ఎలాగూ ఇప్పటిదాకా దగా పడ్డాం. ఇకనైనా నిఘా పెంచుకుందాం, జాగ్రత్త పడదాం, ఎరుకలో ఉందాం. అంతరించే అడ్డదారుల్ని వదిలిపెట్టి తరించే ఒక పెద్ద దొడ్డదారిని ఎత్తుక్కోవాలి మనం. అట్లాంటి దొడ్డదారి ఏదయ్యా అంటే ఇంకేముందండి. ప్రహ్లాదుడు చెప్తాడు, అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకు పుట్టనీ చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. అది ఇప్పటిదాకా పుడుతుంది చస్తుంది జగత్తులో, మళ్ళీ పుట్టని చావని అట్లాంటి తోవ వెతుక్కోవాలి. ఇప్పటిదాకా జరిగింది అదే కదా, ఇక నుంచి ఆ దొడ్డదారి వెతుక్కోవాలి, ఇక జనన మరణ చక్రంలో ఇరుక్కోకూడదు అని చెప్పాడు ప్రహ్లాదుడు. భగవద్గీత మార్గం నిజమైన మార్గం కాదా? దొడ్డదారి కాదా ఇది? జ్ఞాన మార్గమే ధన్యమైన మార్గం కాదా? ఈ త్రోవలో నడిచే వాళ్ళందరూ ధన్యులే కదా. శంకరాచార్యులు చెప్తారు, ధన్యాష్టకం, అద్భుతమైనటువంటి ధన్యాష్టకం. ఇది కాకుండా జీవించే వాళ్ళందరూ కూడా మాయలో పరిభ్రమిస్తున్నటువంటి వాళ్ళే అని రూఢి చేసి పెట్టాడు శంకరాచార్యులు. కామనా త్యాగం చెయ్యి అంటూ ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ. ప్రజహాతి యథా కామాన్ అంటూ మొదలుపెట్టాడు. ఈ శ్లోకంలో విహాయ కామాన్ యస్ సర్వాన్, సమస్త కోరికల్ని విడిచిపెట్టేసేయి అన్నాడు. రెండిటికి తేడా ఏముందండి? వైభవాన్ని, స్థితప్రజ్ఞుని వైభవాన్ని ఇక్కడితో సమాప్తి చేస్తున్నాడు. కామజయమే రామజయం, శ్రీరామజయం, అంతే. కామాన్ని జయించిన వాడే ఆత్మారాముడు అవుతాడు, ఆత్మానంద అనుభవంలో ఉండిపోతాడు. ఆత్మానందమే ఆనంద స్వరూపం, అదే నేను. ఎవడు సమస్త కోరికల్ని త్యజించి చెరిస్తూ ఉన్నాడో, అట్లా ఉంటాడో, వదిలిపెట్టాడు, మొత్తం కోరికలన్నీ వదిలిపెట్టేస్తాడో అట్లాంటి వాడే స్థితప్రజ్ఞుడు, అతడే శాంతిని పొందుతాడు. బంధాన్ని కలిగించే కోరికలన్నింటినీ వదిలిపెట్టిన వివేకవంతుడు ఏమవుతాడు? కేవలం ప్రారబ్ధం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఈ దేహంతో చరిస్తూ ఉంటాడు. అంటే ఏంటి చరించడం అంటే? జీవితంపై ఆసక్తి ఉంది అని అర్థం చేసుకోపాకండి, మళ్ళీ అలా అర్థం కాదు. ప్రారబ్ధవశాత్తు దేహం ఉంది కనుక ఈ జీవనం కొరకు వ్యవహారం చేస్తున్నట్లుగా కనిపిస్తాడు. లోపల మనస్సులో మాత్రం ఏ వ్యవహారము ఉండదు ఆయనకి, మనకి కనిపిస్తాడు అలాగా. కోరికలన్నీ విడిచిపెట్టేశాడు. సరే, కనీసం బతకాలి అని ఆశైనా లేకుండా ఉంటాడా అని అనుమానం వస్తుంది మనకి. ఉంటాడు, అది కూడా లేదు అనే సత్యాన్ని వివరిస్తున్నాడు. ఎందుకంటే నిస్పృహ అన్నాడు శ్లోకంలో. శరీరం జీవించి ఉండాలి అనే స్పృహ కూడా లేదు అతనికి. ప్రారబ్ధాధీనంగా ఈ దేహానికి ఏది ప్రాప్తిస్తుందో దాని యందు కూడా ఎలా ఉంటాడంటే మమ అనేది ఉండదు. మమ అంటే ఏంటి? నాది. నాది అనేది లేదు అతనికి. ఎందుకని? అహం అంటే ఏంటి? నేను అనేదే లేకుండా పోయింది. చెప్పడు, ఇంకా చెప్పేదేం లేదు. నేను అనేది కూడా చెప్పడు. ఎందుకంటే ఆనందం గురించి చెప్తే ఎలా చెప్పాలి? నేనే ఆనంద స్వరూపాన్ని అని చెప్పాలంటే లోపల ఒక ధైర్యం ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి కదా. అహం అంటే నేను, అలా అనేది కూడా లేకుండా పోయింది కనుక నేను అనేది ఉంటేనే నాది అనేది ఉంటుంది. అందుకని అది చెప్పడానికి కూడా ఇష్టపడాల. మీ అందరూ అంత మహాస్థితిలో ఉన్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే నేనే ఆ అహంని, ఆ బ్రహ్మత్వాన్ని, ఆనందాన్ని అని చెప్పాలంటే ఆ నేను అంటే నాది అని ఉంటుంది కదండి, అందుకని చెప్పలేదేమో మీ అందరూ అనుకుంటున్నా. నేను అనేది బ్రహ్మమే, అదే పూర్ణ బ్రహ్మం. అట్లాంటి ప్రజ్ఞ గల ఆత్మవిదుడే తనకన్నా అన్యంగా ఎవరున్నారని వారి నుండి వేరుపడటానికి నేను అనాలి. అంతా తానే అయినప్పుడు అతనిది కానిది ఏముందని నాది అని ప్రత్యేకంగా పలకాలి.
నేను అంటే నాది అనాలి. ఉన్నది మొత్తం నేనే అయినప్పుడు ఇంక చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇలాగా అహంకారం, మమకారాల నుండి విడిపడ్డటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. అతడే శాంతిని పొందుతాడు. అతడి స్థితే మోక్షము. అదే నిర్వాణ స్థితి. అద్భుతమైనటువంటి వివరణ అండి. మరి మీకు ఎంతవరకు అర్థం చేయగలుగుతున్నానో నాకు అర్థం కావట్లా. గురువుల అనుగ్రహం అందరి మీద వర్షించాలి అంతే. ఈ ప్రపంచంలో ఏది పొందినా, ఎన్ని పొందినా శాంతి మాత్రం రాదండి. అదొక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఒక్క జ్ఞానమే నీకు శాంతిని ప్రసాదించేది. ఆత్మజ్ఞానమే పూర్ణ శాంతిని హృదయంలో నింపుకుంటుంది. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా అని నేను తెలుగులో చెప్తున్నాను కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? అండర్స్టాండ్. అండర్స్టాండ్ అంటే ఏంటి? అర్థమవుతుందా అనే కదా. అసలు ఆ పదం చూడండి. భగవంతుడు నిజంగా ఒక్క పదం. అండర్ అంటే ఏంటి? కిందకి. స్టాండ్ అంటే ఏంటి? నిలబడటం. అంటే ఏంటి? నీ లోపలికి వెళ్ళి కింద దాకా వెళ్తుందా? మూలాధారం దాకా? అప్పుడు నిలబడుతుందా? మళ్ళీ ఇంద్రియాల గుండా పంపించేస్తున్నావా? అండర్స్టాండ్ అంటే నీ మూలాధారం దాకా దింపుకో. స్టాండ్ అంటే నిలబెట్టుకో. మర్చిపోవద్దు ఇంకా. ప్రతి ఇంద్రియంలో ఇది దించేసేయి. అప్పుడు నీకు ఆ పూర్ణ శాంతిని హృదయంలో నిండిపోతుంది, నిలబడేటట్లు చేసుకుంటే. ఇప్పుడు సాగరం చేరే వరకు నది ప్రవహిస్తూనే ఉంది కదా. సముద్రాన్ని చేరేదాకా నది ప్రవహిస్తుంది. నిన్నంతా అదే కదా సబ్జెక్టు, శ్లోకం అదే కదా. అంటే పండయ్యే వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉంటుంది. శాంతి లభించే వరకు మనం ఈ ప్రపంచంలో కర్మలు ఆచరిస్తూ పోవాలి. ఎలాగా? ఆ కర్మయోగంలో చెప్తాడండి అంతా. నెక్స్ట్ శ్లోకం తర్వాత అంతా కర్మయోగం. శాంతి లభించేదాకా కర్మలు చెయ్యాలి. ఈ కర్మల ఫలితంగా ఏది లభించినా సుఖం వస్తుందేమో కానీ శాంతి మాత్రం రాదు. 100% చెప్తున్నాడు భగవంతుడు. సుఖాలకి రాకపోకలున్నాయి. సుఖం రావచ్చు, వచ్చిన సుఖం పోవచ్చు. కానీ శాంతి అది మన స్వరూపం, నా స్వరూపం. అది లభ్యమైతే మళ్ళీ పోయేదంటూ ఉండదండి. సుఖం ఉన్న చోట దుఃఖం లేకపోవచ్చు. అందరూ సుఖంగా ఉండొచ్చు. చాలామంది కొంతమంది చెప్తారు, ఎప్పుడు నా జీవితంలో నేను దుఃఖం అంటూ ఎరగను, ఎప్పుడు శాంతిగా సుఖంగా ఉన్నాను. శాంతి కాదండి, సుఖంగా ఉన్నాను అని చెప్పచ్చు. అలాగని శాంతి ఉంటుందని మాత్రం చెప్పలేం. వాళ్ళ దగ్గర శాంతి ఉంది, సుఖం ఉంటే ఉండొచ్చు, కానీ శాంతి ఉందని మాత్రం చెప్పలేం. దుఃఖం రాకపోవచ్చు, సుఖం ఉండి ఉండొచ్చు, కానీ శాంతి మాత్రం ఉంటుందని చెప్పలేము. అర్థం చేసుకోండి ఆ పదాలు. ఇందువల్ల సుఖాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. సుఖంగా ఉన్నామని ఊరుకున్నారా? కర్మలేమైనా చేస్తూ పోతూ తప్పదు. దుఃఖం ఉన్న చోట సుఖం ఉండదు, శాంతి ఉండదు. మరి సుఖం ఉన్న చోట దుఃఖం ఉండదు, శాంతి కూడా ఉండదు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు ఒకటొకటి ఉంటాయి, ఉండకపోతాయి, కానీ శాంతి మాత్రం ఉండదు. మరి శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంటుందండి? సుఖం ఉంది అంటున్నావు ఇప్పటిదాకా, కానీ శాంతి లేకపోతే సుఖం ఉంటుందా? ఆలోచించండి. చెప్పేయగానే నమ్మటం కాదు, మీ బుద్ధితోటి పదును పెట్టండి. భగవంతుడే అడిగాడు కదా ఇంతకుముందు శ్లోకాల్లో, అశాంతస్య కుత సుఖం అన్నాడు. శాంతి లేని వాడికి సుఖం ఎలా వస్తుంది అని ఈ అధ్యాయంలోనే పరమాత్మ చెప్పాడు కదా. శాంతి ఉంటే సుఖం ఉంటుంది. ఏది పొందినా శాంతి రాదు. అది మళ్ళీ అది గమనించుకోండి. శాంతి ఉంటే సుఖం ఉంది, బాగుంది కదా, కానీ ఏది పొందినా శాంతి రాదు. జ్ఞానం వల్ల మాత్రమే శాంతి వస్తుంది. పరమాత్మ జ్ఞానం వల్లనే శాంతి ప్రాప్తిస్తుంది. అదే మోక్షం. స్థితప్రజ్ఞుడు పొందేటటువంటి అక్షయ ధనం ఇదే. ఇది బాగా తెలుసుకో నువ్వు. ఇద్దరి లక్షణాలు మనకు అర్థం కావాలి. జీవుడి లక్షణం ఏంటి అంటే అన్నీ నాకన్నీ కావాలి, ఇంకా కావాలి, నాకే కావాలి. ఇది జీవుడి లక్షణం. వాడికి శాంతి ఉంటుందా? సుఖం ఎంతసేపు ఉంటుంది? దుఃఖం పక్కనే ఉంది కదా.
శాంతి మాత్రం ఉండదు, దొరకదు. ఇప్పుడు సముద్రం ఉంది. ఒక నదిని కలవమని సముద్రం ఏమైనా అడిగిందా? అడగలేదు కదా. ఒక మేఘాన్ని అయినా సరే సూర్యభగవానుడిని అడిగిందా తీసుకుపో తీసుకుపో అని? అడగలేదు. అలా ఉండిపోయింది సముద్రం, అంతే. స్థితప్రజ్ఞుడు కూడా అలా ఉండిపోతాడంతే. నేను ఆనంద స్వరూపంగా అలా ఉండిపోయాను, అంతే. చూడండి, ఇవి అర్థమవుతుంది కదా అందరికీ. కాశీలోనే నివసించేవాడు కాశీయాత్ర ఎలా వెళ్ళాలి? భగవంతుడిలోనే ఉన్నవాడు భగవంతుడిని ఎలా చేరాలి? అందరూ జీవిస్తున్నారు, కానీ ఆధ్యాత్మిక అనుభవం జీవించేది కొందరే. అవునా కదా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకోవడం సాధన, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాను అని ఉండటం సిద్ధి. గుర్తుపెట్టుకోండి. చెప్తాను దీనికి వివరణ. ఏకంగా ఉన్నటువంటి నేను స్వప్నంలో అనేకమైనట్లు ఏకాత్మస్వరూపమైన నేనే పంచభూతాత్మకమైనటువంటి జగత్తుగా అయ్యాను. అర్థం చేసుకోండి. ఏకంగా ఉన్న నేను స్వప్నంలో అనేకమయ్యాను. స్వప్నంలో ఎన్నో కళలు కన్నాను కదా, ఆ కళల్లో కూడా నేనేగా అన్ని రూపాలు ధరించింది. కానీ ఏకాత్మస్వరూపమైనటువంటి నేను పంచభూతాత్మకమైన జగత్తుగా నేనే అయ్యాను, నా కళలో లాగా. ఒక రాజ్యానికి రాణినే అయ్యాను కదండి నేను, స్వప్నం అది. అలాగే ఇక్కడ ఈ జగత్తుగా అయింది కూడా పంచభూతాత్మకమైన జగత్తుగా నేనే అయ్యాను. ఏకకాలంలో నేను ఏకంగా ఉన్నాను, అనేకంగా కూడా ఉన్నాను. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. నా దగ్గర ఒక పర్స్ ఉంది. ఒక పర్సు పోయింది నా దగ్గర నుంచి, ఒక హ్యాండ్ బ్యాగ్ పోయింది. హ్యాండ్ బ్యాగ్ పోయింది అంటే జ్ఞానికి ఎలా ఉంటుంది? అజ్ఞానికి ఏమైందంటే నా పర్సు పోయింది, నాది పోయింది, నాది పోయింది అని గోల పెట్టేస్తాడు. జ్ఞాని ఏమంటాడంటే తన దగ్గర నుంచి తప్పిపోయింది. చూడండి, మాటలు పదాలు ఒక్కటి కూడా వృధాగా మాట్లాడనండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అజ్ఞాని నాది పోయింది అంటాడు, జ్ఞాని పర్సు పోయింది అంటాడు. పర్సు పోయింది అని ఏం చేస్తాడు? అయితే పోయిందని అతను దుఃఖించడు, నాది అనుకోడు. అది ఇంకొకరి దగ్గర ఉంది. వస్తువు నా దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ వస్తువేదో తన పని తను అది అలా ఉంటుంది, అంతే. వస్తువు కదా అది. అయితే ఏం పోయింది? ఆ పర్సు మీద ఆధిపత్యం నాకు పోయింది, అంతే. అది ఇంకో ప్లేస్లో ఉంది, అంతే. నిజంగా మాట్లాడితే నాకు పర్సు పోయిందని బాధ కాదు, దానిలో ఉన్న క్యాష్, కార్డ్స్ ఏవేవో పెట్టుకున్నాను విలువైనవి, అవి పోయినాయని బాధ. సరే, తర్వాత ఏమైంది? ఆ పర్సు కనపడింది, నాకు దొరికింది. దొరికితే దాన్ని చూశాను, అమ్మయ్య పర్సు దొరికింది అని చూశాను. చూస్తే లోపల ఉండాల్సినవి ఏవీ లేవు, అన్నీ పోయినాయి. కొట్టి పర్సు అక్కడ పడేశాడు. అది నాకు అవసరం లేదు, ఎందుకంటే దాని లోపలి నాకు కావాలి. అది నాకు అవసరం లేదు. ఆ పర్సు చూసిన ఆనందం కూడా ఏం చేస్తాను, దానిలో ఎన్ని పోయేసరికి అయ్యో అనుకొని అక్కడ పడేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఈ ఉపాధి నాకే వదిలిపెట్టాడు అంటే ఏంటి? పర్సు నాకే వదిలిపెట్టాడు. దాని లోపల అన్నీ వాడు తీసేసుకున్నాడు. ఎవరో తీసుకున్నాడు, ఉపాధి మాత్రం నాకు వదిలిపెట్టాడు. అది కానీ నాకు అది అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అంటే వాడి మీద ఆధిపత్యం నాది అనేది నాకు లేకుండా పోయింది. నా బంధువే అనుకోండి, నా సోదరుడే అయిపోయింది, నా సోదరుడే చనిపోయాడు. నాది, నా అన్నయ్య అనే ఆధిపత్యాన్ని నేను కోల్పోయాను, అంతే. నాకు కావాల్సిందేంటి?
అన్నయ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆనందము, ఆ రక్త సంబంధము అదంతా నాకు కావాలి. ఆ ప్రేమ పోయింది, శరీరం మాత్రం ఉంది. అంటే ఏంటి ఇక్కడ నేను రక్త సంబంధము, ప్రేమ అనేది మాట్లాడాను మీకు అర్థం కావటానికి. కానీ ఇక్కడ అర్థం చేసుకుంటే ఆ ఉపాధిలో ఉన్నటువంటి 24 తత్వాలు, ఉన్న వాసనలు, ప్రారబ్ధం అన్నీ పోయినాయి. ప్రాణం పోయింది, మనస్సు పోయింది, వాసనలు పోయినాయి, ప్రారబ్ధం పోయింది, అన్నీ పోయినాయి. శరీరం మాత్రం ఒక్కటి అక్కడ ఉంది. నేనేం చేసుకుంటా దీన్ని? నాకు చచ్చే ప్రేమ మా అన్నయ్య అంటే అని చెప్పాను. కానీ చనిపోయినప్పుడు ఏం చేశాను? దాన్ని ఏం చేశాను? ఇప్పుడు శరీరమా అన్నయ్య? ఉన్న ప్రేమ ఆప్యాయతల అన్నయ్య? ఆ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, ప్రారబ్ధము, ప్రాణము, మనస్సు ఇవేనా అన్నయ్య? ఏమనుకోవాలి నేను? అది అలా ఆలోచన విచారణ చేస్తే ఎంతవరకు ఉంటుంది దుఃఖం? ఇదే మనం చేయాల్సిన విచారణ. ఇంకా ఎక్కడికి వెళ్తాడంటే జ్ఞాని అయితే ఈ విశ్వం దాటి ఆ శరీరం బూడిదైపోయిన పంచభూతాల్లో కలిసిపోయింది. ఈ విశ్వం దాటి పోలేదు. మళ్ళీ వాసనలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, జీవుడు వెళ్ళిపోయాడు కదా, వాసనలు, ప్రాణము, మనస్సు తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఇంకో మళ్ళీ దానికి సంబంధించినటువంటి గర్భాన్ని ఎత్తుక్కొని ప్రవేశిస్తాడు. నిజంగా జన్మ అనేది వాడు పుట్టేటప్పుడు జన్మ అనేది లోపలికి ప్రవేశిస్తాడు. నామరూప క్రియలు లేనటువంటి స్థితిని పొందాలి అనేటటువంటి జ్ఞానం నాకు ఉదయించాలి. అటువంటి జ్ఞానం నాకు ఉదయించలేదు, శరీరాన్ని వదిలిపెట్టేశాను అని అంటే వాడు మళ్ళీ గర్భాన్ని ఎత్తుక్కుని మళ్ళీ స్థలమంతా పెట్టుకుంటాడు, గర్భస్థానం ఎత్తుక్కుంటాడు, దానిలోకి వెళ్ళిపోయి ఒక ఆలోచనే కదా, ఒక గర్భంలో నుంచి ఇంకో గర్భంలోకి మారటం అంటే ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో గర్భంలో తీసుకోవటం అంటే ఒక ఆలోచన. అదే నామము అంటే ఆలోచన అండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పాను. ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనతోటి గర్భస్థానం తీసుకున్నాడు, ఒక రూపం ఏర్పడింది, జరిగింది కదా, రూపం ఏర్పడుతుంది కదా. వాడు బయటికి తల నుంచి తల్లి శరీరం నుంచి బయటికి రావటానికి తల మాత్రం ముందు బయటికి తీస్తారు. బయటికి తీయగానే శరీరం మొత్తం కూడా ఇంకా రాలేదు, షఠ అనే వాయువును పీలుస్తాడు, క్రియ మొదలైంది. ఇప్పుడు నుంచి క్రియ మొదలైంది అంటే శరీరాన్ని వదిలిపెట్టి ఆలోచన అంటే నామము మళ్ళీ గర్భస్థానం తీసుకున్నాడు, రూపం ఏర్పడింది, నామ రూపము రెండు వచ్చినాయి, బయటికి వచ్చింది తల, శఠ అనే వాయువును పీల్చాడు, క్రియ జరిగింది, నామ రూప క్రియలు మళ్ళీ మొదలైనవి, ఉపాధి ఏర్పడింది. అంతేనా కాదా జరుగుతుంది? ఇప్పటిదాకా చెప్పుకున్నది మనం ఇదేనా? అర్థమైందా? ఇప్పుడు అండర్స్టాండ్ అనవచ్చా? అది అర్థం చేసుకోండి. ఇవి వచ్చాయంటే నా దగ్గర ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నామరూప క్రియలు మళ్ళీ మొదలుపెట్టినాయి అంటే ఇవి రావాలి అంటే నా దగ్గర ఒక స్థితి ఉండాలి. ఆ స్థితి నుండే గతి అంటే నామరూప క్రియలు వస్తున్నాయి. అది ఆద్యంతాలు దేనికి ఉన్నా అది అశాశ్వతం, శాశ్వతం కాదు. నామరూప క్రియలు ఉన్నవి అంటే ఏదైనా సరే అశాశ్వతమే. పుట్టింది అంటే మరణం తప్పదు. ఏ వస్తువైనా, జీవితమైనా, జన్మైనా అంతే. శరీరము, మనస్సు, ప్రాణం తీసుకొని మళ్ళీ మొదలు పెడుతుంది. ఈ శరీరం, మనస్సు, ప్రాణం తీసుకొని మళ్ళీ మొదలు పెడుతుంది. చూడండి, భగవంతుడు అందరికీ కూడా జీవులకి 40 సంవత్సరాల నిర్మాణ క్రియ ఇచ్చేశాడు. అంటే 40 సంవత్సరాల వరకు నువ్వు ఆరోగ్యంగా కాస్త నీ పనులవి చేసుకోగలుగుతావురా, నీకు ఆయుష్ 40 ఏళ్ళు చాలు అని చెప్పాడు. తర్వాత శిథిలమవుతూ ఉంటుంది. మనం కూడా మన అనుభవంలో మనకు తెలిసే ఉంటుంది. 30 ఏళ్ల దాకా బ్రహ్మాండంగా ఉడుకు రక్తంతో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు ఇప్పుడేమవుతాయి? కాస్త తగ్గిపోతుంది, సడన్లీ శిథిలమైపోతూ ఉంటుంది. ఎద్దు దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, బాబోయ్ దేవుడా నాకు 40 ఏళ్ళు నాకు వద్దయ్యా నేను అని వేడుకుందట బ్రహ్మ దగ్గరికి వెళ్ళి. అది పాపం అట్లా వేడుకుంటుంది. మనిషి అనుకుంటున్నాడంట 40 ఏళ్ళు ఏం సరిపోతాయి, సుఖపడే జీవితం అంతా అప్పుడే ఉంటే
"ఆ, 40 ఏళ్ల జీవితం ఏం సరిపోద్ది" అని మనిషి అనుకుంటున్నాడు. ఎద్దు ఎప్పుడైతే 40 ఏళ్ళు నాకొద్దు స్వామి, నాకు 20 ఏళ్ళు చాలు అని అడగగానే, ఆ 20 నాకీ స్వామి, నాకి 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 అని మనిషి లాక్కున్నాడు. ఆ 20 ఏళ్ళు పోరా తీసుకోపో అన్నాడు దేవుడు. ఇది ఒక కథ అండి. నేను అదంతా కూడా మీకు మైండ్లో అంతా అది ఉంది కదా, బాగా అర్థమైంది కదా. కొంచెం మళ్ళీ మరీ ఉడుకుగిపోతుందేమో లోపల, కొంచెం కథలాగా తీసుకుందామని చెప్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మనిషి తీసుకున్నాడు 20 ఏళ్ళు తీసుకున్నాడు. మనిషికి 40, ఆ ఎద్దు 20, 60 ఏళ్ళు. 40 ఏళ్ళు సరిపోదని బ్రహ్మ దగ్గర తీసుకున్నాడు. సరే, మళ్ళీ కుక్క వచ్చింది. కుక్క వచ్చి అలాగే బ్రహ్మ దగ్గర, నాకు 40 ఏళ్ళు వద్దు స్వామి, నాకు 20 ఏళ్ళు చాలు అంది. సరే, ఎద్దు వద్దన్న 20 మనిషి తీసుకున్నాడు. ఈ కుక్క వద్దన్న 20 కూడా మనిషి నాకు నాకి నాకి నాకు ఇచ్చేసాయి అన్నాడు. అంతేనా కదా, అడిగాడు. అప్పుడేమైంది, ఆ 40 వీడికి మనిషికి, ఎద్దు 20, 60, తర్వాత కుక్క 20, 80 అయినాయి. 80 ఏళ్ళు. నిజానికి చూడండి, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు. ముగిస్తాను. 40 తర్వాత నుంచి ఎద్దు బరువులు మోస్తున్నాడా లేదా జీవుడు? 40 తర్వాత బతుకు ఈడ్చుకుంటూ, ఇంట్లో అన్నీ ఏర్పాటు చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, పిల్లల ఉద్యోగాలు, పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇవన్నీ బాధ్యతలే కదండి, బరువులే కదా, మోస్తూ ఉండాల్సిందే కదా. ఎంతెంత ఫీజులు, ఎంతెంత కట్నాలు, ఎంతెంత ఖర్చులు, ఎంతెంత పోషణ, ఎంతెంత బిల్డింగులు, ఇవన్నీ కోరుకుంటున్నాడు. అయిపోయిందా? 60 తర్వాత 40 ఏళ్ళ దాకా ఇది ఈవిడి జీవితం. ఇంకా ఆయన భగవంతుడు చక్కగా ఇంక తీసుకెళ్ళిపోతాను రారా అని 40 ఏళ్ళు ఆయుషిస్తే నేనేం చేశాను, ఇంకో 20 అడుక్కున్నాను. అది ఎద్దు జీవితం. ఎద్దు జీవితం అంటే ఏంటి, ఇంకా మోస్తూ ఉంటాడు బరువులు. అప్పటికైతే అయిపోతుంది, అప్పుడు పూర్తి కాదు. కాకపోతే ఏం చేయాలి, బరువులు మోసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళాలి. అందుకే రిటైర్మెంట్ 60 ఏళ్ళ దాకా ఇచ్చారు ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులైనా అంతకంటే ఎక్కువే చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగా జీవితం, ఎద్దు జీవితం జీవించాడు. తరువాత 20 సంవత్సరాలు ఎవరిది, కుక్క జీవితం. అప్పుడు నాకెంత వచ్చింది, 40, 20, 60 అయిపోయి 80 ఏళ్ళకి వచ్చాను. 80 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఉద్యోగాలు, వంటలు, అవి ఇవి ఏవేవో ఉంటాయి. 80 ఏళ్ళు వచ్చినాయి. ఈ 80 ఏళ్ళకి నాకు నస మొదలైంది. ఏరా అబ్బాయి, పొద్దునెళ్ళావు, రాత్రికి వచ్చావు, ఏందిరా అబ్బాయి సంగతులు అంట. అబ్బా పోవే, ఇప్పుడే వచ్చాను, నువ్వు పోయి ఆ మూల కూర్చోపో, ఆ గదిలోకి వెళ్ళి కూర్చోపో అంటాడు వాడు. ఆ పిల్లల్ని అడిగి పలకరించినా సరే వాళ్ళు విసుక్కుంటారు, గమనించండి. అలా కాపలాగా, ఇదిగో మేమేమో బయటికి వెళ్తున్నాము, ఎవరన్నా వస్తే ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి తాళం వేసుకొని వెళ్ళిపోతారు. కుక్కలాగా కాపలా గాయటమే కుక్క జీవితం. 80 ఏళ్ళు అయిపోయింది. మిగతా 20 ఏళ్ళు కోతి వచ్చి అడిగిందట, నాకు 40 వద్దు బాబాయ్, నాకు 20 చాలు అని. ఆ కోతి జీవితం 20 ఏళ్ళు కూడా నాకు ఇచ్చేయని మనిషి తీసుకున్నాడు. 100 ఏళ్ళు. ఈ కోతి 80, ఆ కుక్క జీవితం అయిపోయిన తర్వాత నుంచి 80 దాటిన దగ్గర నుంచి మనస్సు చంచలమైపోతూ ఉంటుంది. చంచలమైపోయి ఆ ఇంట్లో ఏం పెడతారో, ఈ ఇంట్లో ఏం పెడతారో, ఇంట్లో ఉన్న రుచి సరిపోక అక్కడ అక్కడ మనస్సు చంచలమైపోయి మారిపోయి జీవితం చివరికి ముగిసే పోతుంది 100 సంవత్సరాల్లోపు. ఇదా జీవితం? ఇదా జీవన విధానం? ఇదా అజ్ఞాని చేసే పని? ఇదంతా నేను చెప్పింది ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది, భగవంతుడు చెప్పింది, గురువుల బోధ, గురువుల అనుభవం మనకు అందించింది స్థిత ప్రకృతి లక్షణం. ఆనంద స్వరూపంగా ఉండిపోవాలి అంటే ఏం సాధన చెయ్యాలో చెప్పాడు ఇప్పటిదాకా. అందుకనే చెప్పేది, ఉన్నది నేనే అని బాగా నిర్ణయం చేసుకో. ఇదంతా ఒక కథే అంతే. నేను ఆధారం, ఇవన్నీ ఆధేయాలు అని తెలుసుకో. ఇవన్నీ నా నుండి వచ్చాయి, అవన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేను. నేను పెద్ద వైట్ పేపర్. ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. నేను ఒక వైట్ పేపర్. నాలోనే సర్కిల్స్ గీసుకున్నావు, త్రిభుజం గీసుకున్నావు, ట్రయాంగిల్ అన్నావు, ఏమేమో గీసుకున్నావు, బొమ్మలన్నీ గీసుకున్నావు, అన్నీ నాలోనే గీసుకున్నావు. ఆ గీసుకున్న దాంట్లో కూడా మధ్యలో సర్కిల్ గీసామనుకోండి, మధ్యలో కూడా వైట్ పేపరే ఉంది. ఇప్పుడు నాలో అన్నీ ఉన్నాయి అంటానా, నీలో నేనున్నానంటానా? చెప్పండి.
ఏమంటే సర్కిల్లో ఆ వైట్ పేపర్ ఉంది కదా, అప్పుడు సర్కిల్ నువ్వు అనుకో, వైట్ పేపర్ నేను అనుకో, అప్పుడు నువ్వు అడగచ్చు నన్ను, సర్కిల్ గీసుకున్నాను కదండి దానిలో నువ్వు ఉన్నావు కదా అని అంటే, నేను మొత్తం ఉన్న వైట్ పేపర్లో నువ్వు వచ్చి వాలేవు, నేను చెరిపేశాను అనుకో, దాన్ని తీసేసాను అనుకో, వెళ్ళిపోతుంది అది. ఈ పేపర్ మాత్రం ఉన్నది మొత్తం ఎంతైతే ఉందో ఉన్నది మొత్తం వైట్ పేపరే. దానిలో కొన్ని ఆకారాలు వచ్చి పడ్డాయి, కాసేపు అయితే అవి తీసేస్తే పోతాయి, ఉన్నది మొత్తం అప్పుడు మళ్ళీ నేనే వైట్ పేపర్గా మిగిలిపోతాను. ఎలా ఉంటాను నేను? అపరిమితం. నేను పరిమితం కాదు. నువ్వో ఒక సర్కిల్ గీసుకున్నావు, ఒక డైమండ్ గీసుకున్నావు, ఒక కళావర్ గీసుకున్నావు, ఒక కార్టిన్ గీసుకున్నావు, ఒక ట్రయాంగిల్ గీసుకున్నావు. నన్ను పరిమితం చేసే ఇవన్నీ గీసుకున్నాను అనుకుంటున్నావు, పరిమితం చేసావు. కానీ నేను అపరిమితాన్ని, నువ్వెన్ని గీసుకున్నా అవన్నీ పోతాయి, అవన్నీ తీసేయి, ఉన్నది మొత్తం నేనే. అన్ని పరమాత్మలోనే ఉన్నాయి, పరమాత్మే శాశ్వతం, ఆనంద స్వరూపమే శాశ్వతం. ఇవన్నీ వచ్చిన ఆకారాలు అవన్నీ నశించేవే కదా, అర్థం చేసుకో. అందుకనే ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో. యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్తాడు, ఉపనిషత్తులో మంత్రంలేండి ఇది. అందుకనే ఏం చెప్పాడు? ఆత్మావరే ద్రష్టవ్యో, ముందు బాగా అంతర్ముఖం చెయ్యి, ఇది ఆత్మ అని బాగా మననం చెయ్యి, ఉన్నది మొత్తం నేనే అని బాగా లోపల చూడు. తర్వాత ఏం చెయ్యి? చదువు అని చెప్పలా, శ్రోతవ్యో, విను, బాగా మళ్ళీ విను. లోపలికి ఉన్నది మొత్తం నేనే అనే విషయం బాగా చూసావు కదా, అంతర్ముఖం అయ్యావు కదా, ఇంకా బాగా మళ్ళీ విను, ఇప్పుడు విను. తర్వాత ఏం చేయమన్నాడు? మంతవ్యో, మననం చెయ్యి, మళ్ళీ 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 మననం చెయ్యి. నేనే ఆనంద స్వరూపాన్ని, నేనే బ్రహ్మతత్వాన్ని, ఉన్న తత్వం మొత్తం నేనే, అన్నీ నాలో ఉన్నాయి, నేనే అపరిమితం, వచ్చినవన్నీ పరిమితం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.